హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు గూగుల్ ఫొటోస్ కోసం చెప్తాను. సో అందరూ ముఖ్యంగా వినాల్సిన వీడియో ఇది. సో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎన్నో ఇయర్స్ నుంచి అయితే బ్యాకప్ అయితే ఉంటాయి మనకి. సో ఒక 6,000 7,000 ఇలాగా 5,000 అబోవ్ అయితే మీకు ఇమేజెస్ ఉంటాయి అనమాట. సో ఈ ఇమేజెస్ ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అందుకనే సెకండ్ మెథడ్ అయితే మీకు చెప్తాను. చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ మెథడ్ లో మీకు ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఇది తెలియక చాలా మంది ఫొటోస్ ని డిలీట్ చేసేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి స్పేస్ కావాలి, లేదంటే కొన్ని రీజన్స్ వల్ల. సో ఆ మిస్టేక్ అయితే చెయ్యొద్దు. ఈ వీడియో చూస్తే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని అయితే మాత్రం తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. సో గైస్, ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టేక్అవుట్ అని చెప్పి వెబ్సైట్ అయితే ఉంటుంది. సో మనకి గూగుల్ అకౌంట్స్ అనమాట అది. సో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, మీరు అక్కడ నుంచి అయితే ఈ వెబ్సైట్ లోకి రావచ్చు. సో ఇందులోకి మీరు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డీసెలెక్ట్ ఆల్ అని చెప్పి ఉంటుంది. సో ఫస్ట్ డీసెలెక్ట్ ఆల్ అయితే చేయండి. సో చేసిన తర్వాత డౌన్ కి స్క్రోల్ చేస్తే మీకు ఫొటోస్ అని అయితే ఉంటుంది. సో చూడండి, సో గూగుల్ ఫొటోస్ అని అయితే ఉంది కదా. సో దీన్ని అయితే టిక్ చేసుకోండి. సో టిక్ చేసుకున్న తర్వాత ఆల్ ఫొటోస్ ఆల్బమ్స్ ఇంక్లూడెడ్ అని చెప్పి కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టోటల్ మీకు ఎన్ని అయితే మీ దాంట్లో ఫొటోస్ ఉన్నాయో, సో డేట్ వైజ్ గా ఏంటంటే మీకు ఫొటోస్ చూపిస్తుంటది, ఫోల్డర్స్ వైజ్ గా. సో ఇది అన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు కనుక అన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డౌన్ కి వస్తే నెక్స్ట్ స్టెప్ అని అయితే ఉంటది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎవ్రీ 2 months ఫర్ 1 year అని ఉంది కదా. ఇది కాకుండా ఎక్స్పోర్ట్ వన్స్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ జీబీ వచ్చేసరికి 50 GB సెలెక్ట్ చేయండి. అండ్ ఫైల్ టైప్ వచ్చేసరికి జిప్ అయితే సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఎక్స్పోర్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది. సో ఇది ఎప్పుడు అవుతుంది, ఏ టైంకి అవుతుంది, ఏంటి అన్నది మనకి తెలియదు. సో చాలా గంటలు అయితే పడుతుంది. మనకి తెలియక చాలాసేపు వెయిట్ చేయాలన్నమాట. ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఈ మెథడ్ అయితే ఫెయిల్ అనే చెప్పాలి. ఈ మెథడ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో క్యాన్సిల్ ఎక్స్పోర్ట్ అయితే నేను చేస్తున్నాను. సో చేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫొటోస్ ని ఇంకో మెథడ్ లో సింపుల్ గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు ఒక 10 minutes అయితే టైం పడుతుంది. బట్ మనకు టైం అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ లో ఎప్పుడు అవుతుంది ఏంటన్నది. సో ఇప్పుడు ఇదైతే ఈ ట్యాబ్ అయితే నేను క్లోజ్ చేసి గూగుల్ ఫొటోస్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఫొటోస్ అయితే ఓపెన్ చేశాను. సో బ్లర్ లో అయితే పెడుతున్నా. సో కొన్ని ఫ్యామిలీ ఇమేజెస్ అన్ని ఉన్నాయి కనుక సో నేనైతే బ్లర్ లో పెడుతున్నా. సో ఇప్పుడు మీకు ఇక్కడ డేట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఇమేజెస్ అన్నిటిని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోవాలంటే మినిమం 500 images వరకే మనం డౌన్లోడ్ చేసుకోగలం సెలెక్ట్ చేసి. సో 1 by 1 మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఏంటంటే మీరు 500 images వరకే డౌన్లోడ్ చేసుకోగలరు. తర్వాత లిమిట్ ఇస్తుంది అనమాట. తర్వాత మీకు డౌన్లోడ్ అనేది అవ్వదు. సో అలా కాకుండా ఇవన్నీ ఒకేసారి ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే, సో మీరు ఇలాగా ఫోల్డర్స్ వైజ్ గా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంది చూసారా. నేనైతే కొన్ని సెలెక్ట్ చేస్తాను, మీరైతే అన్ని సెలెక్ట్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలంటే. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూసారు కదా రైట్ సైడ్ లో. సరే ఇదైతే క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేసి ఆల్బమ్ అయితే క్లిక్ చేయండి. సో ఆల్బమ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏవైతే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నారో అది మనం ఒక ఆల్బమ్ క్రింద క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో న్యూ ఆల్బమ్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టైటిల్ అయితే అడుగుతుంది. సో నేను ఏదో ఒకటి ఇస్తున్నా, సార్ న్యూ అని ఇచ్చాను. సో న్యూ అని ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే చేశాను. సో చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇది ఆల్బమ్ అయితే క్రియేట్ అయ్యింది. సో క్రియేట్ అయింది. ఆల్బమ్స్ లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ ఆల్బమ్స్ ఉంది కదా. సో ఆల్బమ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ న్యూ అని చెప్పి మీకు ఇప్పుడు క్రియేట్ చేసిన ఆల్బమ్ అయితే కనిపిస్తుంది కదా. సో 21 images సెలెక్ట్ చేశాను. మీరు ఎన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేస్తే అన్ని ఇమేజెస్ ఇక్కడ చూపిస్తుంది. సైడ్ లోని మోర్ ఆప్షన్స్ 3 dots అయితే ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ ఆల్ అని చెప్పి ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు టోటల్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ ఇలాగా జిప్ ఫోల్డర్ లో డౌన్లోడ్ అవ్వడానికి అయితే అడుగుతుంది. సో స్టార్ట్ డౌన్లోడ్ కొడితే మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను ఒకసారి చూపిస్తాను. నేను 5,000 images అయితే డౌన్లోడ్ చేశాను ఇదే ప్రాసెస్ లో. సో చూసారు కదా ఇక్కడ కింద నెంబర్ చూసుకోండి. డౌన్ లోని 5,796. సో నేను టోటల్ గా ఇదే ప్రాసెస్ లో ఇన్ని ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేశాను. సో నాకైతే ఇది బెస్ట్ మెథడ్ అయితే అనిపించింది. సో గైస్ ఇదైతే ట్రై చేయండి. సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే మాత్రం డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ అలానే వీడియోకి కూడా ఒక లైక్ అయితే వేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, టేక్ కేర్ అండ్ బై బై.